దాత్రి ఏమో వెనకాల బాబుని కాకబడ్డానికి ట్రై చేస్తుంది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. వస్తుందమ్మా వయ్యారి, వచ్చిందండి వయ్యారి. సో బాగా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా. థ్యాంక్ యూ. ఫైనల్గా దుబాయ్ ఫ్లైట్ ఎక్కాము. ఫుడ్ తింటుంది, దాని థియేటర్ వచ్చింది. హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఫుడ్ తింటుంది దాని స్టైల్. ఆనిలో నువ్వేం చేస్తున్నావు? ఎండ కొడుతుందని స్లేట్తో కవర్ చేసుకుంటున్నావా? మా ఆయన ఏమండి హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్ముదాత్రి బ్లాగ్స్. సో ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయి జర్నీ చేసి ఫైనల్గా ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి చెక్ ఇన్ అయిపోయింది. యాక్చువల్లీ మా లక్ ఏంటంటే చాలా తొందరగా చెక్ ఇన్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే క్యారీ ఆన్ బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ ఇన్లో వేసేసాము. సో అది ఇంకా ప్లేస్ అయిపోయింది. జస్ట్ 2 బ్యాక్ ప్యాక్స్. ఒక బ్యాక్ ప్యాక్ చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట, జస్ట్ డైపర్స్ అలా పెట్టుకోవడానికి. కొన్ని ఫుడ్ ఐటమ్స్. ఇప్పుడే మా దాత్రి కూడా ఒక రౌండ్ పాస్తా తినండి. అనిలా సే హాయ్. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? ఇది చూడు. దాత్రి ఏమో వెనకాల బాబుని కాకబడ్డానికి ట్రై చేస్తుంది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. అండ్ ఇంకోటి సర్ప్రైజింగ్ ఏంటంటే, నాకు తెలియకుండా నా యూఎస్లో నా ఫ్రెండ్ తిననమాట సేమ్ ఫ్లైట్లో వస్తుంది. సో తెలీదు, ఇక్కడ సర్ప్రైజింగ్గా కనిపించింది తను. బేబీయా? ఏంటి బేబీ? చెప్పు, మాట్లాడు. నాకు అర్థం కావట్లేదు అంటే నాకు అర్థం కాదమ్మా. ఫోన్ చూస్తున్నారా? ల్యాప్టాపా? మన దగ్గర లేదు కదమ్మా. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? కిటోస్ ఇది చూడు. అరే ఆనిలో వెళ్ళొద్దు నాన్న. వస్తుందమ్మా వయ్యారి, వచ్చిందండి వయ్యారి. 1 2 3 గుడ్ జాబ్. అటు వెళ్ళదు, ఓన్లీ 1 వే అంతే. వాక్ చేసుకుంటూ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. ఓకే, గో స్ట్రైట్. హనీ గో. అక్కడ కూర్చోవాలి. ఓకే, ఎక్కడికి వెళ్తున్నాం రా మనం? అయ్యో ఎగ్జైటెడ్? మిస్ అవుతున్నావా? అని దిస్ వే. రాత్రి హెల్ప్ చేస్తున్నావు నాన్న నువ్వు. ఇది ఎవరిదిరా స్ట్రోలర్? ఎవరి స్ట్రోలర్ ఇది? అత్త వాళ్ళదా? మాటలు వస్తలేవా నీకు? మెల్లిగా పడిపోతావు. స్టాప్. సో బాగా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా. థ్యాంక్ యూ. వద్దు, నో దిస్ నాట్ ప్లే ఏరియా నాన్న. సో ఇదన్నమాట ఫైనల్గా దుబాయ్ ఫ్లైట్ ఎక్కాము. సో పిల్లలు ఫుల్ స్లీప్లో ఉన్నారు. కానీ లక్ ఏంటంటే బాగా సపోర్ట్ చేశారు నాకు. అసలు ఏడవలేదు. మార్నింగ్ ఆల్మోస్ట్ 4 వరకు ఫ్లైట్ ఎక్కే వరకు, 4కి ఫ్లైట్ కదా, ఎక్కే వరకు కూడా ఫుల్ యాక్టివ్ ఉన్నారు. సో ఒక్కదానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఉన్నది దుబాయ్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 hours 21 minutes ఉంది ఫ్లైట్. ఇక్కడ నుంచి దుబాయ్లో రీచ్ అయిన తర్వాత అప్పుడు ఉంటుంది నాకు చుక్కలు కనిపిస్తాయి. ఫుల్ స్లీప్లో ఉన్నారు. వాళ్ళని ఎత్తుకొని వాక్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ బిఫోర్ కిడ్స్ చూడు ఎలా పడుతున్నారు. సో నేను టికెట్ బుక్ చేసుకున్నాను. ఒకటి మంచి పని చేశాను ఏంటి అంటే, అటు కార్నర్ సీట్ సెలెక్ట్ చేసే ముందు అటు కార్నర్ చేసుకొని మిడిల్ సీట్ వదిలేశాను. బికాస్ చాలామంది మిడిల్ సీట్ చూస్ చేసుకోవడానికి ఇష్టపడరు. సో ఇన్ కేస్ అంటే ఎప్పుడు జరగదు, అప్పుడప్పుడు జరుగుతుంది. సో లక్కీగా నాకు ఈ సీట్ ఖాళీ వచ్చింది. సో హ్యాపీగా ఆలిగాడు ఇటు సైడు, దాత్రిగాడు అటు సైడు పడుకున్నారనమాట. సో చూడాలి మళ్ళీ దుబాయ్ టు షికాగో ఫ్లైట్లో కూడా ఒకవేళ మిడిల్ సీట్ ఖాళీ ఉంటే, నా అదృష్టం బాగుండి ఖాళీ ఉంటే, సో హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ సీ దుబాయ్లో ఎలా ట్రిప్ జరుగుతుంది అనేది చూస్తూ ఉండండి.
సో దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. హాయ్ రాత్రి మీరావి ఇక్కడున్నా యూఎస్లో కాదు, ఇంకా యూఎస్కి రాలేదు. వీఆర్ ఇన్ దుబాయ్ ఎయిర్పోర్ట్. దుబాయ్. సో అదనమాట. సో కొంచెం ట్రబుల్ చేశారు, బట్ స్టిల్ ఓకే. గేట్ దగ్గర వచ్చి కూర్చున్నాము. వాళ్ళకి M&M's ఇస్తూ కాకపడితే తీసుకొచ్చి వచ్చాను. అనివాడు కొంచెం క్రాంకీ ఉండే. సో ఓవరాల్ హైదరాబాద్ టు దుబాయ్ బాగానే ఉండే జర్నీ. అమ్మా ఏమైపోయింది? ఇచ్చుడిగో ఏమైపోయింది? నీ ఫేసే రాది. నాన్న ఎక్కడ ఉన్నాడ్రా? హాయ్ మిన్నీ చెప్పు. హాయ్ మిన్నీ, మిస్ యూ మిన్నీ అని చెప్పు. మిన్నీ మిస్ యూ చెప్పురా. మిన్నీ కావాలా? చూస్తున్నావు కదా అని. నువ్వేం చేస్తున్నావు చెప్పు ఫస్ట్. చెప్పవా? ఎందుకురా? మరి నేను తీసేసుకోనా క్రేయాన్స్? మరి చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు. సో ఒక రౌండ్ ఇప్పుడే లేచారు, ఫుడ్ తినేసి. క్రేయాన్స్ అనమాట, ఫ్లైట్లో పిల్లల కోసం అని అవి ఇచ్చారనమాట. డ్రాయింగ్ క్రేయాన్స్. సో స్టార్ట్ చేశారు. అరే నువ్వేంద్రా కాపీ కొడుతున్నావు ఒక్క దాంట్లో. నేను డ్రాయింగ్ వేసుకో, డ్రాయింగ్ వేసుకో. వీడికి ఎంతసేపు అక్కేం చేస్తుంది, అక్క తింటుందా, అక్క ఏం తింటుంది, తినేటప్పుడు కూడా అది ఏం తింటుందా తొమ్మిది చూసుకోవాలి. ఇప్పుడు రాస్తుంటే అక్కేం రాస్తుందని చూస్తున్నాడు. నానేం చేస్తాడురా? నానేం చేస్తాడు నీకు? సర్ప్రైజ్ ఇస్తాడా? నీకు చెప్పాడా సర్ప్రైజ్ ఇస్తా అని? దానిగాడు ఏం తింటున్నావు? ఫుడ్ తింటుంది, దానికి లేటర్ వచ్చింది. హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఫుడ్ తింటుంది. దాని స్టైల్. తమ్ముడు తాగేస్తాడు. ఉంది అందులో ఉంది. సో ఇది షికాగో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. రాత్రి కింద ఏం కనిపిస్తుందిరా? ఏం కనిపిస్తుంది? రాత్రికి కింద స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుందంట. ఏమేమో చెప్తున్నారు. సో ఇది 2 kidsతో నేను ఎలా ఫ్లై అయ్యాను ఏంటి అని చెప్పేసి ఇదనమాట. సో ఓవరాల్గా ఓకే బాగానే ఉంది. డ్రైవ్ అంటున్నా సార్, ఫ్లై అంతా. మెయిన్ థింగ్ అదే చెప్పాను కదా, ట్రిప్ ఒక చిన్న టిప్. మిడిల్ సీట్ కానీ పెట్టుకోవడం వల్ల సీట్ ఎంటీ వచ్చి సో హ్యాపీగా పడుకున్నాను. సో వాళ్ళు ఇప్పుడు వ్యూ ఎంజాయ్ చేస్తారు. నానేట్రా గుర్తుపట్టలేవా? నానేడ్రా? నానేడి? వేర్ ఇస్ నాన్న? ఇద్దరిని ఎత్తుకో, ఆప్షన్ లేదు. నాన్న వచ్చాడా? ఎవర్రా? నాన్న వచ్చాడా? ఐశ్వర్య వస్తున్నా, ఇంకొక 40 minutes పడుతుంది. 40యా? వెళ్దాం. హలో రాత్రిగాడు, రాత్రి ఎవరు వాళ్ళు? నాన్న, మై నాన్న. అరే ఏడాడు
నాన్న కావాలి అంట. ఇంతసేపు నాతో అన్ని అడిగించుకొని నాస్ట్ పిల్లలు మళ్ళీ ఫుడ్ తినేటప్పుడు నా దగ్గరికి వస్తారు. చలి ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం బయటకు వచ్చి వెళ్ళాం. అమ్మో నాన్న అని ఏమన్నా కలవరిస్తురా. లోపలికి పదండి, చలి ఉంది బెట్ట. పదండి ఇన్సైడ్ పదండి. చలి చాలా ఉంది, సో అందుకే లోపలికి వెళ్ళిపోతుంది. కార్ వచ్చాక బయట. ఆనిలో నువ్వు ఏం చేస్తున్నావు? ఎండ కొడుతుందని స్లేట్తో కవర్ చేసుకుంటున్నావా? దాత్రి ఎవరు వచ్చారు కార్లోకి? దిగిన దగ్గర నుంచి ఒక జపం చేస్తున్నావుగా. నాన్న జపం చేస్తుంది. చేస్తా. రేపటి నుంచి మళ్ళీ మమ్మీ నా దగ్గరికి రావాలి. వస్తావా? సిగ్గులేదు నీకు. ఇవాళ ఒక్క రోజేనా నాన్న? ఇవాళ ఒక్క రోజేనా? రోజు వద్దా? నేను వద్దా? అదే సరే చెప్తా, గుర్తుపెట్టుకో. వీడియో చూపించి మరీ కొడతా రేపు. ఎప్పుడన్నా నీకు వద్దయితే నేను అమ్మ. సరే గుర్తుపెట్టుకో. మళ్ళా మమ్మీ నిద్ర వస్తుంది బజ్జుంటా నా దగ్గరకు వచ్చినావో గిప్ప కొడతా. అర్థమైందా? చూడండి అక్కడ ఏముందో. నా దగ్గర ఎందుకు బజ్జుంటావు? గిప్ప కొడతా. సో ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. మధ్యలో ఎక్కడన్నా రెస్టారెంట్లో ఆపుకొని ఫుడ్ తినేసి బయలుదేరాలన్నమాట. హే కిడోస్, బాయ్ చెప్పండి. బాయ్. మా ఆయన ఏమండి మా ఆయన ఏమండి అని పిలుస్తాను తెలుసా? వయ్యారు. ఎవరే? నాన్న వయ్యారు. సో ఇంటికి వెళ్ళాక వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అది కూడా ఉంటుంది క్లిప్ చూస్తూ ఉండండి. ఎక్కడున్నాయి టాయ్స్? ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ఏంటది? దాత్రికాడు పోలీస్ కార్. బాగుందా? బేబీ నాకేం తెలుసు. నాన్న థ్యాంక్ యూ చెప్పు. ఎవరిచ్చారు? థ్యాంక్ యూ నాన్న. నువ్వు నాన్నకి థ్యాంక్ యూ చెప్పు. బ్రాకలీ అమ్మాయి, మష్రూమ్ అది. నాన్న కొనిచ్చాడా? వావ్.
ఓకే ఐ షో యూ మోర్ టాయ్స్ ఆర్ యు రెడీ ఓ ఇదంతా బాగా సెట్ చేసినావు కదా నైస్ రాత్రిగాడు ఎక్కడికి వచ్చినావురా షాపింగ్కి వచ్చావా సో నిన్న ఫ్లైట్ దిగాము ఆఫ్టర్నూన్ ఈరోజు ఆఫ్టర్నూన్కి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాము షాపింగ్ అంటే మళ్ళీ బట్టలు ఏవో కాదు గ్రాసరీస్ షాపింగ్ అనమాట వీళ్ళకి జెట్ లాగ్ లేదు ఏం లేదు షాపింగ్ అనగానే ఇక నాకంటే ఎక్కువ రాత్రి ఏం కొనడానికి వచ్చావే ఏం కొనడానికి వచ్చావు అస్సలు ఆనిగడైనా అట్లీస్ట్ ఒక 1 hour మార్నింగ్ పడుకున్నాడు కానీ రాక్షసి మాత్రం పడుకోలేదు టాయ్స్ అని షాపింగ్ అని ఫుల్ ఎక్సైటెడ్ ఉంది సో ఇది ఈరోజు కాస్కోకి వచ్చి చిన్న చిన్న గ్రాసరీస్ అవి కొనడానికి వచ్చాం ఎక్కడికి ఏందో చల్లగా ఉందా చలి